ఆరోపణలు చేస్తూనే అవినీతిపై అందరూ కలిసి పోరాడాలని బాబు పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీ మేధోమదనం ముగిసింది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమ బావుటాన్ని దిగ్దిగంతాలకు చాటింది ఈ ఉద్యమ ప్రస్థానంలో. ఉద్యమానికి 1000 ఏనుగుల బలాన్నిచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని హిమాలయం అంత ఎత్తుకు చాటి చెప్పిన జిల్లా కరీంనగర్ జిల్లా. 2001లో మొదటి సింహగర్జన నిజమైన సింహంలా గర్జించినటువంటి జిల్లా ఈ కరీంనగర్ జిల్లా. అందుకే ఈ దశ కూడా కరీంనగర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించి ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి కార్యక్రమాలు అద్భుతంగా విజయవంతం చేసినందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను వినయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత 12 సంవత్సరాలుగా హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మలుపులు, ఎన్నో మోసాలు, ఎన్నో ద్రోహాలు, ఎన్నో జయాలు, కొన్ని అపజయాలు కలగలిపి ఈ 12 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం సాగుతూ వస్తున్న పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పుష్కర కాలం ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టుకోగలిగినటువంటి నైపుణ్యాన్ని, అటువంటి పట్టుదలను నేడు తెలంగాణ సమాజం సంతరించుకున్న దానిలో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు. ఇటువంటి సందర్భంలో సకల జనుల సమ్మె తర్వాత జేఏసీగా మేమందరం ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా మా అందరితో కూడా నా వెంట ఉన్న సుమారు 55 మంది నాయకుల ముందు, జేఏసీ బృందం ముందు, కేసీఆర్ గారు, జేఏసీ నాయకులారా, నేను ప్రధానమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కొంచెం ఉద్యమ వేడి తగ్గించండి, కొద్దిపాటి శాంతి పాటించండి, సమస్యకు పరిష్కారం లభించాలంటే కొంత వెసులుబాటు ఉండాలి కదా, మెడ మీద కట్టిపెట్టినట్టు ఉండద్దు కదా అనే మాటను ప్రధానమంత్రి గారే స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దేశ ప్రధాని గారే స్వయంగా చెప్తున్నారు కదా అని కొంత వెసులుబాటు కల్పించాలి, సమస్య పరిష్కారం చూపిస్తామనే దశలో అతి మొండి వైఖరి పనికిరాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ వెసులుబాటును కూడా మేము కల్పించాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలిగితే తీసుకోగలిగే వాతావరణాన్ని కూడా నెలకొల్పినాం. గత 3.5-4 నెలలుగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వివిధ హోదాలలో ఉన్నవాళ్ళు నాతో డైరెక్ట్గా సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. చివరికి ఈ మధ్యకాలంలో తెలంగాణ పైన మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఢిల్లీ రండి, మంచి చెడ్డలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఢిల్లీ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకే నేను ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సమయంలో పార్టీలో ఉన్న నాయకులు, కొందరు జేఏసీలో ఉన్న నాయకులు, మా మధ్య కొంతమంది తెలంగాణ మేధావులు ఢిల్లీ వెళ్ళాలన్నా వద్దా అనేటువంటి ఒక అనుమానం కలిగింది. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు తెలంగాణ సమాజంతో ఆటలాడుకుంటున్నది, అవసరమైన రాజకీయ సందర్భాల్లో తెలంగాణ ప్రజలను ఓట్లను వాడుకుంటున్నది, తిరిగి దఫదఫాలుగా మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళని నమ్మవచ్చా, మనం ఢిల్లీకి వెళ్ళవచ్చా అనే తర్జన భర్జన జరిగింది. కొందరు మేధావుల సూచన మేరకు రాష్ట్రం ఇస్తే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఇవ్వాలి, ఈరోజు ఇవ్వగలిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది, వాళ్ళే పిలుస్తున్నారు కాబట్టి పోకపోతే కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు అనే సలహా రావడం జరిగింది. భారతంలో కృష్ణుడు పాండవులకు చెప్పినట్టు, అయినను పోయి రావాలని హస్తినకు నమ్మకం లేకపోయినా శత్రురాజుల యొక్క బలం తెలుస్తుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో తెలుస్తుందనే ఉద్దేశంతో అయినను పోయి రావాలని హస్తినకు అనేటువంటి సూచన పాటించి హస్తినకు వెళ్ళడం జరిగింది.
అక్కడ దాదాపు 26-27 రోజులు చాలా మందితో చాలా దఫాలుగా చర్చలు జరిగినాయి. చివరికి వారు కోరింది ఏమంటే, మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంటుంది, మీ పార్టీని మా పార్టీలో మర్చి చేయాలని చెప్పి అడిగినారు. ఇక్కడి నాయకులకు, ముఖ్య నాయకులకు సంప్రదించి ఇటువంటి డిమాండ్ ఉంది, దీనికి ఏం చెప్పాలని మేధావులను, పార్టీలో ఉన్న కొందరు ముఖ్యులను సంప్రదిస్తే, పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిర్మాణం చేసిన పార్టీని సైతం ఏ లక్ష్యం దిశగా మనం పురోగమిస్తున్నామో ఆ లక్ష్యం 10 జిల్లాలు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటుకు వాళ్ళు అంగీకరిస్తే దానికి కూడా సిద్ధపడదామని చెప్పి మా పార్టీ నాయకులు గొప్ప త్యాగశీలతను ప్రదర్శించి నన్ను ఆ ప్రతిపాదనకు అంగీకరించమని కూడా చెప్పిన, దాన్ని కూడా ఢిల్లీ పెద్దలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 జిల్లాలు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చే పరిస్థితి అయితే తప్పకుండా మీ కోరికను మన్నించి చివరికి పార్టీని కూడా విలీనం చేయడానికి టీఆర్ఎస్ సిద్ధపడ్డది, కేసీఆర్ సిద్ధపడ్డాడు. అయినా కానీ మళ్ళీ అదే తాత్సారం, అదే నాన్సుడు ధోరణి, అదే స్పష్టత ఇవ్వకపోవడం, ముందుకు రాకపోవడం, మళ్ళీ దగా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తన వంతుగా ముగించుకున్నది. ఆ తదనంతరం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యులతో, పార్టీ ముఖ్యులతో చర్చించి ఒక సమావేశం పెట్టి మన యొక్క భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సభ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కరీంనగర్లోనే 2 రోజుల మేధోమథన సదస్సు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో నాయకులందరూ కూడా జరిగిన విషయాలు నిన్న ఈ రోజు నేను సాకల్యంగా వారు వివరించిన తర్వాత సుమారు 42 మంది వక్తలు మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఏక కంఠంతో, ముక్త కంఠంతో తేల్చిన పరిస్థితి ఏంటంటే, సరే వెళ్ళినారు, ఢిల్లీకి రాయబారం చేసినారు, సంతోషం, వాళ్ళు ముందుకు రాలేదు, మళ్ళీ ఒకసారి దగా చేసినారు కాబట్టి అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్యా, దా పైనది వీరభారత మహారణరంగం. ఇంకా సంధి సంబరాలు అయిపోయినాయి, వీరభారత మహారణరంగమే ఉంది, ముందుకు తేల్చుకుందామని భారతంలో ఏ విధంగా అయితే చర్చలు జరిగి మహాభారత సంగ్రామానికి తెరలేచిందో ఆ విధంగా కరీంనగర్లో జరిగిన మేధోమథన సదస్సులో టీఆర్ఎస్ తేల్చుకున్నది అదే. ఆ పద్ధతిలోనే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్న విజ్ఞప్తి ఒకటే, తెలంగాణ సమాజం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా సంవత్సరాల క్రితమే భర్తృహరి గారు సంస్కృతంలో చెప్పినారు, దాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో ఒక పద్యం రూపంలో రాసినారు. ఆ పద్యం చదివి వినిపిస్తారు. ఆరంభించరు నీచమానవు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయించు విఘ్నాయత్తులై మధ్యము, ధీరులు విఘ్న నిహన్యమానులగుచు దృత్యున్న తోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానికులుగా ఉన్నది. అంటే నీచమానవులు ఎన్ని విఘ్నాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎంత ఆయాసం కలుగుతుందో అని భయపడి కొన్ని సత్కార్యాలను వారు ప్రారంభించరు. అది నీచమానవుల తత్వం. ఆరంభించి పరిచయింతు, ఆరంభించి వదిలేస్తారు మధ్యలో. విఘ్నాయత్తులై మధ్యములు, ఒకటో రెండో విఘ్నాలు కలగంగానే దానికి భయపడిపోయి బెదిరిపోయి మధ్యలో వదిలేసే వాళ్ళు మధ్యములు. కానీ ధీరులు విఘ్న నిహన్యమానులకు, అంటే విఘ్నాలను అధిగమిస్తూ, విఘ్నాలను పరిహరిస్తూ ముందుకు సాగుతారు లక్ష్యం వైపుగా స్థిరచిత్తంతో. ఎట్లా సాగుతారు? ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి, నీకేమొస్తుంది, నాకేమొస్తుంది, నీకు లాభం ఎంత, నాకు లాభం ఎంత, దీనివల్ల వచ్చే లాభం ఎవరికి అనేది ఆలోచించకుండా తమ లక్ష్యం వైపు, గమ్యం వైపు విఘ్నాలను నిహన్యం చేస్తూ ధీరులు ముందుకు సాగుతారని చెప్తా ఉన్నారు. దృత్యున్నతోత్సాహులై, ధీరులు విఘ్న నిహన్యమానులకు దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నారు. ఇలా తెలంగాణకు కావాల్సింది అదే ప్రజ్ఞ, అదే ధీరత్వం, అదే ధీటైనటువంటి జవాబు. ఆ పద్ధతిలోనే తెలంగాణ లక్ష్యం వైపు, గమ్యం ముద్దాడే వరకు ముందుకు సాగాల్సిందే, లక్ష్య సాధన జరిగి తీరాల్సిందే. 6 ఊరైనా సరే మనం ముందుకు సాగాల్సిందే. ఈసారి ఎత్తిన జెండా దించకుండా, బిగిసిన పిడికిలి యొక్క పట్టు సడలకుండా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి. తదనంతరం
తెలంగాణ సమాజం కలలు కంటున్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కూడా జరిగి తీరవలసిందే. ఆ దిశగానే పురోగమించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి 2 రోజుల మేధోమథన సదస్సులో నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకు కూడా, తెలంగాణ మేధావి లోకానికి, విద్యార్థి లోకానికి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి, కర్షక కార్మిక వర్గాలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి మీ బిడ్డగా మనం పురోగమించాల్సిందే, గమ్యాన్ని ముద్దాడాల్సిందే, ఎంతవరకైనా పోరాడాల్సిందే అని చెప్పి అందుకు టీఆర్ఎస్ మీకు కరదీపికగా నిలుస్తుంది అనే మాటను కూడా తెలంగాణ ప్రజలకు నేను విశ్వాసంగా చెప్తా ఉన్నాను.